హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? పెళ్ళైన 2 సంవత్సరాలైనా కానీ పిల్లలు పుట్టలేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా చాలా వరకు ట్రీట్మెంట్ కోసం అని పోతారు. సో ట్రీట్మెంట్లో కొన్ని అడ్వైజెస్ అనేది ఇస్తారు. ఏంటి అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళల్లో ఫోలిక్ యాసిడ్ అనేది వేసుకుంటున్నారా లేదా అని, తర్వాత వాళ్ళలో క్వాలిటీ అనేది ఉన్నాయా లేదా, ఎగ్స్ అనేది ఉన్నాయా లేదా అని ఆడవాళ్ళలో స్కానింగ్ చేస్తారు. స్కానింగ్లో ఎగ్స్ అనేది బాగా ఉన్నాయా లేదా అని చూసుకొని డేట్ వచ్చిన 2వ రోజున నుంచి 5 రోజుల వరకు టాబ్లెట్లు ఇస్తారన్నమాట. సో ఇట్లా టాబ్లెట్లు తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినాక ఒక నెల తర్వాత స్కానింగ్ అనేది చేయించుకుంటారు. ఆ స్కానింగ్లలో ప్రెగ్నెన్సీ బాగా ఉందా లేదా, అంటే బేబీ గ్రోత్ బాగుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీలో టాబ్లెట్ల ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, సో నాకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, బేబీకి ఏమైనా ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చాలా మందికి అనుమానంగా ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు. సో దానికి ఎలానో దీనికి కూడా అలానే ఉంటుంది. సో నార్మల్ గా ఈ టాబ్లెట్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మామూలుగా స్కానింగ్స్ ఎలా అంటే 3వ నెలకి, 6వ నెలకి, 7, 8 ఆ టైంలలో ఎలా స్కాన్స్ చేస్తారో దీనిలో కూడా అలానే స్కాన్స్ చేస్తారు. సో బేబీకి కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు 99%. సో ఇలాంటి ప్రెగ్నెన్సీలు వచ్చినప్పుడు నార్మల్ డెలివరీస్ చేయించుకోవచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్. హ్యాపీగా నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 2 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళకి, తర్వాత 25 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళకి 95% వరకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్గా అవుతాయండి. థ్యాంక్ యూ.